ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. ఇది పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలోని ఒక డైలాగ్. సినిమాలోనే కాదు రాజకీయాల్లోనూ తగ్గటం ద్వారా నెగ్గి చూపించారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర విభజన సమయంలో ప్రశ్నించే గొంతు ఉండాలంటూ జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఆయన 10 ఏళ్ల పాటు కనీసం చట్టసభలో అడుగు పెట్టలేకపోయారు. ఓటమిని ఎగతాళి చేస్తూ రాజకీయ ప్రత్యర్థులు చేసిన అవమానాలు భరించారు. వైఫల్యాలకు విరవకుండా ఎదురొడ్డి నిలబడ్డారు. ఇన్నాళ్ళు రాజకీయ పార్టీగా జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఇప్పుడు 12వ ఆవిర్భావ సభను అధికారంలో ఉన్న పార్టీగా నిర్వహించుకోవటం జన సైనికుల్లో రెట్టించిన ఆనందోత్సాహాలు నింపుతుంది. పిఠాపురంలో జరిగే 12వ ఆవిర్భావ సభ వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. పిఠాపురంలో 12వ ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సాయంత్రం 4 గంటలకు జనసేన అధినేత అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే ప్రాంగణం నుంచి కూడా సందేశం ఇవ్వనున్నారు. ఇప్పటికే 1500 మంది పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఎస్పీ బిందు మాధవ్. అదేవిధంగా 15 డ్రోన్ కెమెరాస్ తో కూడా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కాకినాడ మీద వెళ్లే వాహనాలన్నీ కూడా దారి మళ్లించిన పరిస్థితి మనం చూస్తాం. ప్రస్తుతం మనం ఎక్కడైతే పిఠాపురం సభ నిర్వహిస్తున్నారో అక్కడ ఉన్నాము. ఇప్పటికే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన పోలీస్ ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగనున్నారు. జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటికే భారీగా కార్యకర్తలు తరలి వస్తున్నారు. అదేవిధంగా కాకినాడ నుంచి కత్తిపూడి వరకు కూడా భారీ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. మార్గ మధ్యలో ఇప్పటికే త్రాగునీరు అదేవిధంగా ఆహారం కూడా సిద్ధం చేశారు. సభా ప్రాంగణం మొత్తం 15 ఎకరాల సుస్థిర స్థానంలో ఉంది. మొత్తం కూడా వీక్షించేందుకు కూడా LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే మంగళగిరి పార్టీ కార్యాలయంకు చేరుకుని అక్కడ నుంచి చాపర్ ద్వారా సభా ప్రాంగణంకి చేరుకుంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే 1500 మంది పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా చేసిన కృషి కూడా ఇటు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సభ కావడంతో పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అదేవిధంగా నాయకులు కూడా భారీగా తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్రం నలుమూలల నుంచి ఇటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి మనం చూసాం. అదే విధంగా జనసేన 12వ ఆవిర్భావంకి ఇప్పటికే 15 ఎకరాల సుస్థిరమైన ప్రాంగణంలో జనసేన అని పవన్ కళ్యాణ్ తో పాటు ఇటు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరై 100% స్ట్రైక్ రేట్ వచ్చిన పార్టీగా కూడా ఉన్న జనసేన పార్టీలో ఇప్పటికే జనసేన ఆవిర్భావ సభకు మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. జనసేన జయకేతన సభగా దీనికి నామకరణం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఇది మరో మైలురాయిగా మిగులుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 11 సంవత్సరాల పాటు ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసి ఎన్ని ఇబ్బందులు సరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడా తగ్గలేదు. ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో అని కూడా ఒక సినిమా డైలాగ్ ఉంది. అదేవిధంగా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అని రాజకీయాల్లో కూడా ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో అని కూడా నిరూపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అదేవిధంగా రాత్రి జరగబోయే సభకు అసలు ఎలాంటి సందేశం ఇవ్వాలో రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మొత్తం అందరూ రాష్ట్రం ప్రజలు మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రశ్నించే గొంతుగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిలుపునిచ్చిన ప్రత్యర్థిలో ఓటమిని ఎగతాళి చేస్తూ రాజకీయ ప్రత్యర్థులు చేసిన అవమానాలు కూడా భరించారు. వైఫల్యాలకు వెరుతెరకుండా ఎర్రదొండి నిలిపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అదేవిధంగా 2014లో రాష్ట్ర విభజన జరిగితే కాంగ్రెస్ పార్టీ అడ్డుగోడలు విభజించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా తెలుగుదేశంతో కూడిన ఎన్డీఏ కూటమి ఉండటంతో ఏపీ టీడీపీ విజయం కోసం పనిచేశారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో కాకుండా వామపక్షాలతో కూడా కలిసి పోటీ చేశారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా వారాహి వాహనంపై 2023 మార్చి 14న మచిలీపట్నంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు ఖచ్చితంగా 2024లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆవిర్భావం నిర్వహించుకుంటామని కూడా జనసేన అధినేత అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. 100% స్ట్రైక్ రేట్ తో కూడా జనసేన అధినేత అదేవిధంగా జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలు 2 ఎంపీ స్థానాలు కూడా గెలిచి స్ట్రైక్ రేట్ కూడా అనుభవించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అదేవిధంగా కొన్ని చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండగా నిలిచిన పరిస్థితి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో కూడా మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు. హైదరాబాద్ మాదాపూర్ రెసిడెన్స్ నుంచి కూడా ఆయన ఇక్కడికి చేరుకొని
మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు పిఠాపురంలో జరిగే 12వ ఆవిర్భావ సభకు దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సాయంత్రం 4 గంటలకు సభా ప్రాంగణం నుంచి కూడా ఆయన చేస్తారు. అదేవిధంగా మంత్రి నాదెళ్ల మనోహర్ ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే భారీగా జరిగే సభకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఎస్పీ బిందు మాధవ్ అన్ని ఏర్పాట్లు చేశారు. డ్రోన్ కెమెరా పర్యవేక్షణతో కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్ సభా ప్రాంగణం నుంచి.